ఏంటను ఈ టైంలో వచ్చావు? కళ్ళు మూసుకో. 5 4 3 2 1 హ్యాపీ థర్డ్ లవ్ యానివర్సరీ. ఓ థ్యాంక్ యూ అను. ఇది ఫోన్లో చెప్పినా అయిపోయేది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చావు? ఫోన్లో చెప్తే నీ లవ్ ఇంకా సెన్సెస్ని నేను ఫీల్ అవ్వలేను కదా. నువ్వు నా కాల్స్కి రిప్లై ఇచ్చి నా టెక్స్ట్కి రిప్లై ఇచ్చి 3 వీక్స్ అవుతుంది తెలుసా. నిన్నే మాట్లాడాం కదా, క్లియర్గా చెప్పా కదా ఫీవర్ వచ్చిందని. అందుకే నీకోసం ఫ్రూట్స్ ఇంకా టాబ్లెట్స్ తెచ్చాను. బా అను 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 నేను చెప్పేది విను. ఏమైంది అన్న, ఎందుకు అరుస్తున్నావు? నాకు జ్వరం లేదు, తొక్కలేదు. ఎందుకు నాతో అబద్ధం చెప్పావు మరి? ఎందుకా తెలీదు నాకు. నాకు నువ్వు నచ్చట్లేదు. నీ మీద లవ్ పోయింది. నువ్వు మాట్లాడుతుంటేనే చిరాకు వస్తుంది. ఈ విషయం చెప్దామని 1 year నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పటికి కుదిరింది ఫైనల్గా చెప్తున్నా, మనం విడిపోదాం. కాదు కాదు, నువ్వే నన్ను వదిలే. ప్లీజ్ విక్కీ, అలా అనకు విక్కీ. ఇంకేమనాలి? అనడానికి కూడా ఇంకేం లేదు. నన్ను చావదొప్పుకో ప్లీజ్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. లైటర్ పైన మర్చిపోయినట్టున్నా. నువ్వు తాగుతావని తెలిసి లైటర్ ఎప్పుడు నాతోనే పెట్టుకుంటాను. చా ఇదిగో ఇవే. ఈ ఓవర్గా చూపించే కేరింగ్, ఈ ఓవర్గా చూపించే లవ్, వీడికేం తక్కువ లేదు. అసలు నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను విక్కీ? నా హ్యాపీనెస్ నీ వల్లే, నా ఏడుపు నీ కోసమే. అసలు వేరే హ్యూమన్ ఎమోషన్స్ అన్ని మర్చిపోయాను విక్కీ. అను మళ్ళీ గుర్తు తెచ్చుకో, బట్ ప్లీజ్ ఎక్కడి నుంచి పోవా. అసలు రీజన్ ఏంటి విక్కీ? ఓ, మొన్న పెళ్లి టాపిక్ తీసాను కదా, అందుకే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు కదా. సరే అయితే అసలు మనం పెళ్లి చేసుకోవద్దు. నువ్వు నీ ఫ్లాట్లో, నేను నా ఫ్లాట్లో హ్యాపీగా ఇలాగే లవ్ చేసుకుందాం, ఓకేనా? అసలు చచ్చేంత వరకు మనం పెళ్లి చేసుకోవద్దు. ప్లీజ్ విక్కీ, నన్ను వదిలేయకు. అను ప్లీజ్ ఎక్కడి నుంచి పోవా, నాకు చాలా చిరాగ్గా ఉంది.